హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన సెమిస్టర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 2 హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, సో దానికి సంబంధించిన ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్. ఓకే, మరి చాలా ఈజీగా ఉంటాయి ఈ యొక్క చాప్టర్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్. ఓకే, ఎస్, ఒక్కసారి చూద్దాం. సో ఈ ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ ఆర్ జనరల్ సొల్యూషన్ ఏంటంటే y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని అదేవిధంగా పర్టికులర్ ఇంటెగ్రల్ని రెండింటిని యాడ్ చేయాలి. ఓకేనా, అప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. మరి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఫస్ట్ యాక్సిలరీ ఈక్వేషన్ రాసుకుంటాం, డి ప్లేస్లో ఎంని రీప్లేస్ చేసి రూట్స్ వస్తాయి, దాన్ని బట్టి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కుంటాం. సో డీకి హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి వీ హ్యావ్ 2 రూట్స్. ఓకే, సో నెక్స్ట్ అదేవిధంగా మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ ఉంది. సో మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో 0 ఉంటే అది ఫస్ట్ మోడల్, రైట్ సైడ్లో ఈ పవర్ ఏఎక్స్ అట్లుంటే ఇది సెకండ్ మోడల్, ఇది థర్డ్ మోడల్. పర్టికులర్ ఇంటెగ్రల్ని మోడల్ 2కి సపరేట్గా చేయాలి, మోడల్ 3కి సపరేట్గా చేయాలి. ఓకే, మరి స్టెప్ బై స్టెప్ చేద్దాము. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని రాస్తున్నాను. సో గివెన్ డిఈ ఈజ్ ఆర్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ d square plus 2d plus 2 into y is equal to e power minus x plus sin 2x. ఓకే, ఎస్. సో ఒకసారి గమనిస్తే ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x లాగా ఉంది. let f of d into y is equal to q of x, where f of d into y coefficient, where f of d is equal to d square plus 2d plus 2. అదేవిధంగా q of x అంటే మన ఈక్వేషన్కి రైట్ సైడ్లో ఉండేది ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ సైన్ 2x. ఓకే, ఎస్. ఇప్పుడు దీనికి నేను యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కుంటున్నాను. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0, అంటే d ప్లేస్లో mని రీప్లేస్ చేస్తున్నాను. సో దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ 2. మీరు గమనిస్తే రూట్స్ రావు సార్, ఎందుకంటే చివరి టర్ము దట్ ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి a ప్లస్ బి హోల్ స్క్వేర్ అట్లా ఫ్యాక్టర్స్గా విడగొట్టి చేయలేము. 2కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2, రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 వస్తుంది. కాబట్టి సో రూట్స్ రానప్పుడు ఏం చెప్పాను, సో ఫార్ములాని ఉపయోగించాలి, క్వాడ్రాటిక్ ఫార్ములా. మీరు గమనిస్తే హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి ఈజ్ ఈక్వల్ టు ఎం కోఎఫిషియంట్ 2, సి ఈజ్ ఈక్వల్ 2 అనమాట, చివరిదే. సో ఇప్పుడు ఫైనల్గా ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాని అప్లై చేయండి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేస్తాం. మైనస్ బి ఇక్కడ 2 ఉంది, మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏంటి, 2 స్క్వేర్. రూట్స్ వచ్చినా రాకపోయినా ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు పవర్ 2 ఉన్నప్పుడు. పవర్ 3 4 ఉన్నప్పుడు సింథటిక్ డివిజన్ని యూజ్ చేయాలి. మైనస్ 4ac, 4 ఇంటూ 1 ఇంటూ 2 8 అవుతుంది కదా, డివైడెడ్ బై 2a అంటే 2 ఇంటూ 1 2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఎస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 8, డైరెక్ట్గా రాస్తున్నాను, మైనస్ 4 డివైడెడ్ బై 2. మరి మీరు గమనిస్తే మైనస్ని ఐ స్క్వేర్గా రాసుకోవచ్చు, ఇంటూ 4 డివైడెడ్ బై 2. ఇక 2 టర్మ్స్ ఉన్నాయి, రూట్ ఆఫ్ ఏబిని రూట్ ఏ ఇంటూ రూట్ బిగా రాసుకోవచ్చు, అవునా, ఎస్. కాబట్టి అదే లాజిక్, మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, రూట్ 4 అంటే 2నే కదా, డివైడెడ్ బై 2. మళ్ళీ న్యూమరేటర్లో నుంచి నేను 2ని కామన్ తీస్తున్నా, ఎం ఈజ్ ఈక్వల్ టు ఇక మిగిలింది మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ డివైడెడ్ బై 2, 2 క్యాన్సిల్ అవుతుంది, ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ ఐ. సో చివర్లో మనం ఎందుకంటే
కంప్లీట్ సొల్యూషన్ రాయడానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కూడా రాయాలి. రఫ్ చేస్తాను కాబట్టి అక్కడ నోట్ చేస్తాను. సో కాబట్టి when the roots are complex, alpha plus or minus I beta, ఆల్ఫా అంటే -1, బీటా అంటే I కోఎఫిషియంట్ 1 అన్నమాట. కాబట్టి సో ఇలాంటప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్. సో ఫార్ములా ఏంటి కాంప్లిమెంటరీ ఫంక్షన్ కి? yc is equal to e power alpha x into c1 cos beta x plus c2 sin beta x. సో yc which is equal to e power alpha అంటే ఎంత సార్ ఇక్కడ? -1 into x, కాబట్టి -x అవుతుంది. c1 cos beta అంటే 1 కదా, కాబట్టి c1 cos x plus c2 sin x. సో దీనికి ఒక నంబర్ ఇచ్చాను 1. ఎస్, ఇప్పుడు మన ప్రాబ్లానికి పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని కనిపెడతాం. ఎస్, పర్టిక్యులర్ ఇంటెగ్రల్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. పర్టిక్యులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తున్నాను. 1/f(d) into q of x. yp is equal to 1/f(d) అంటే ఏంటి? d² plus 2d plus 2. q of x అంటే e power -x plus sin 2x. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ టర్మ్ని దీంతో మల్టిప్లై చేస్తున్నా, సెకండ్ టర్మ్ దీంతో. సపరేట్గా చేద్దాం, ఒకే దాంట్లో చేయడం లెంతీ అవుతుంది. సో ఫస్ట్ దానికి పర్టికులర్ ఇంటెగ్రల్ ఈజీగా ఒక 3 స్టెప్స్లో కంప్లీట్ అవుద్ది. అదే సెకండ్ పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవడానికి అది టైం టేకన్, అందువల్ల సపరేట్గా చేస్తాను. ఓకేనా, చూడండి. yp ఈజ్ ఈక్వల్ టు 1/d² plus 2d plus 2 into e power -x plus 1/d² plus 2d plus 2 into sin 2x. ఎస్, సో ఇప్పుడు దీన్ని yp1 yp2 లాగా అనుకుంటున్నా. సో yp ఈజ్ ఈక్వల్ టు yp1 ప్లస్ yp2. సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 2. ఇప్పుడు ఇది తీసుకుందాం. టేక్ yp1 ఈజ్ ఈక్వల్ టు 1/d² ప్లస్ 2d ప్లస్ 2 ఇంటూ e పవర్ -x. మీరు గమనిస్తే e పవర్ x మోడల్ ఉన్నప్పుడు d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే x కోఎఫిషియంట్ ఎంత? -1. ఏం లేదంటే ఇక్కడ 1 ఉన్నట్లు, -2x ఉంటే e పవర్ -2x ఉంటే d ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, పుట్ d ఈజ్ ఈక్వల్ టు -1. ఒక చిన్న పాయింట్, ఈ d వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, డినామినేటర్ అంతా 0 అయిందనుకోండి, అప్పుడు xతో మల్టిప్లై చేసి f(d)ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. 0 అవ్వలేదు అనుకోండి, డైరెక్ట్గా మీరు సబ్స్టిట్యూట్ చేసేసేయండి. 0 అవ్వదు సార్, -1² +1 +2 3 2 ఇంటూ -1 -2 1 వస్తుంది. కాబట్టి సో డినామినేటర్ 0 అవ్వదు కాబట్టి డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేయండి. -1² ప్లస్ 2 ఇంటూ -1 ప్లస్ 2 e పవర్ -x. సో yp1 ఈజ్ ఈక్వల్ టు ఇంకా 1 మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది, ప్లస్ -2 మళ్ళీ +2. ఎస్, e పవర్ -x. -2 +2 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, ఇక 1/1 అంటే 1 కదా, కాబట్టి yp1 ఈజ్ ఈక్వల్ టు e పవర్ -x. సో దీనికి ఒక నంబర్ 3 ఇచ్చాను. ఓకే, ఎస్, సో e పవర్ -x ఇది yp1.
ఇప్పుడు ఏం చేయాలి, ఇది yp2 తీసుకుందాం. ఓకే, టేక్ yp2 is equal to 1 by d square plus 2d plus 2 into sin 2x. మీరు గమనిస్తే sin x cos x మోడల్, ఇట్లాంటి మోడల్ 3. సో ఇందులో మనం ఏం చేస్తామంటే d స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ హోల్ స్క్వేర్ చేస్తాం. సో పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. మైనస్ అవుట్ సైడ్ లో ఉంటుంది, మైనస్ ఆఫ్ 2 స్క్వేర్ అని. ఓకేనా? ఎస్. సో ఇప్పుడు చూడండి, d స్క్వేర్ ప్లస్ లో -4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఆల్రెడీ ప్లస్ 2d ఉంది, ప్లస్ 2 ఇంటూ సైన్ 2x. సింప్లిఫికేషన్ చేయండి. ఫైనల్గా మన టార్గెట్ d టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి. ఎస్, yp2 ఫస్ట్ 2d టర్మ్ రాస్తున్నా, -4 ప్లస్ 2 అంటే -2 ఇంటూ పక్కనే సైన్ 2x ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ రెండిట్లోంచి కామన్ తీయచ్చు కదా, తీసేసేయండి. సో 1/2ని కామన్ తీసాను, d - 1 1/d - 1 d + 2 ఇట్లా డినామినేటర్లో ఉన్నప్పుడు మనం రేషనలైజింగ్ చేయాలి. అంటే d - 1 యొక్క రేషనలైజింగ్ అంటే d + 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. ఓకే, ఎస్. సో yp2 is equal to 1/2 రాశాను. సో 1 ఇక్కడ d - 1 ఉంటుంది, ఇంకా రేషనలైజింగ్ చేస్తున్నా, d + 1తో మల్టిప్లై చేస్తున్నాను, డివైడ్ చేస్తున్నా, మళ్ళీ d + 1/d + 1 క్యాన్సిల్ ఇంటూ సైన్ 2x. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 1 ఇంటూ d + 1 అంటే d + 1. అగైన్ డినామినేటర్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b ఇంటూ a - b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఇంటూ సైన్ 2x. మళ్ళీ మనం d స్క్వేర్ ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. చెప్పాను, d టర్మ్స్ ఎలిమినేట్ అయినంత వరకు చేయాలి. ఓకేనా? ఎస్, 1/2. 2-3 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీ అవుతాయి. d స్క్వేర్ ప్లేస్లో -4 ఆల్రెడీ -1 ఉంది, ఇంటూ సైన్ 2x. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ d + 1 -4 -1 -5 అవుతుంది, పక్కనే సైన్ 2x. సో ఇక్కడ ఈ మైనస్ అవుట్ సైడ్ లో రాస్తున్నా, 5 × 2 10 అవుతుంది, 1/10 ఇంటూ d + 1 ఇంటూ సైన్ 2x. ఇది yp2. సో ఫైనల్గా d టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి కదా. సో d ఆఫ్ సైన్ 2x 1 ఇంటూ సైన్ 2x మల్టిప్లై చేయండి, d ఆఫ్ సైన్ 2x ప్లస్ 1 ఇంటూ సైన్ 2x. ఎస్, గమనించండి, d ఆఫ్ అంటే 1 టైం డిఫరెన్షియేషన్ సార్, 1/d అంటే 1 టైం ఇంటిగ్రేషన్. కాబట్టి yp2 is equal to -1/10 ఇంటూ sin 2x కి డిఫరెన్షియేషన్ cos 2x, అగైన్ 2x కి డిఫరెన్షియేషన్ 2 అవుతుంది, కాబట్టి 2 cos 2x ప్లస్ ఉంది sin 2x అయిపోయి. d టర్మ్స్ ఎలిమినేట్ అయ్యాయి చూడండి. ఎస్, ఇప్పుడు yp1 yp2 వాల్యూస్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ వస్తుంది. Substituting equation 3 and 4 in equation 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 implies, చెప్పండి, yp is equal to yp1 అంటే అక్కడ నోట్ చేసా e⁻x ప్లస్ yp2. సో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, 1/10 ఇంటూ 2 cos 2x ప్లస్ సైన్ 2x. ఇది నంబర్ 5 సార్. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ yc yp రెండింటిని యాడ్ చేయాలి ఖచ్చితంగా. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d ఈజ్ ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు ycని ypని రెండింటిని యాడ్ చేయాలి.
వైసీ అంటే నంబర్ 2 ఉంది చూడండి, ఆల్రెడీ మనం రాసాం. సో ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ అంటే ఈ పవర్ -1 ఇంటూ ఎక్స్ c1 కాస్ ఎక్స్ ప్లస్ c2 సైన్ ఎక్స్ ప్లస్ ఇంకా వైపీ అంటే ఇదే కదా. సో ప్లస్ ఈ పవర్ -x -1/10 ఇంటూ 2 కాస్ 2x ప్లస్ సైన్ 2x. ఓకేనా? సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.